తీసి అంటేనే ఎన్నోళ్ళకి ఇచ్చేస్తా కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, దాసరమణి రెడ్డి గారి నాయకత్వం, జై తెలంగాణ. శ్రీకాంతాచారి శ్రీకాంతాచారి జై తెలంగాణ. తెలంగాణ మన వీరులకు, తెలంగాణ మన వీరులకు. జూన్ 2 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్న సందర్భం ప్రభుత్వ పరంగా, మరి అలాగే పార్టీ పరంగా మా కేసీఆర్ గారి ఆదేశాల మేరకు, మా పెద్దపల్లి ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే దాసరమణి రెడ్డి గారి ఆదేశాల మేరకు మా ఎలిగేడు మండలంలోని ప్రతి గ్రామంలో ఒక జెండా పండుగ లెక్క మరి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ప్రతి గ్రామంలో పార్టీ గ్రామశాఖల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సంబరాలు చేసుకొని, మరి మా ఎలిగేడు మండలంలోనికి మండల కేంద్రంలో మా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మరి ఈరోజు అందరం జెండా వందనం చేసి స్వీట్లు పంచిపెట్టి మరి ఉత్సవాలు చేసుకుంటున్న సందర్భంలో, మరి ఈ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం ఎంతోమంది త్యాగదనుల ఫలితం, గత దశాబ్దాల పోరాట ఫలితమే ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం. మరి దానికి ఈరోజు ఇప్పుడున్న ప్రభుత్వాలు కనీసం ఇప్పుడు మా ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి కనీసం తెలంగాణ ఉద్యమంలో కూడా పనిచేయని వ్యక్తి. మన దౌర్భాగ్యం ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో కూడా కనీసం పనిచేయని ఏది గన్ను పట్టుకొని మన మీదకే పనిచేసిన వ్యక్తి ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈరోజు వెలుగొందడం, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కూడా కనీసం ఉద్యమంలో పనిచేయని వ్యక్తి ఈరోజు మరి రాష్ట్రంలో ఎమ్మెల్యే ముఖ్యమంత్రిగా పనిచేసి మన తెలంగాణ అస్తిత్వాన్నే ఈరోజు కాపాడుకోలేని సందర్భం ఈరోజు. మరి అటువంటి సందర్భంలో కేవలం బీఆర్ఎస్ పార్టీయే శరణ్యం. స్థానిక బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ అస్తిత్వం ఉన్న బీఆర్ఎస్ పార్టీతోటే ఈ తెలంగాణ సాధ్యమైంది. దానికి నాయకత్వం వహించిన కేసీఆర్ గారు సబ్బండ వర్ణాలను కూడగట్టుకొని సబ్బండ వర్గాలను ఈరోజు తెలంగాణ తెచ్చిన సందర్భం. అది చిన్నగా ఆషామాషిగా రాలేదు తెలంగాణ రాష్ట్రం. ఎంతోమంది త్యాగదనుల ఫలితం, అమరవీరులు ఒకవైపు, విద్యార్థి లోకం ఒకవైపు. మరి అటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు కేసీఆర్ గారు మరి ఎంతో గొప్పగా దేశంలోని అగ్రగామిగా నిలిపిన మరి మహానుభావుడు కేసీఆర్ గారు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు. మరి వారు తీసుకొచ్చిన ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఈరోజు మళ్ళీ తిరిగి మరి కాంగ్రెస్ పార్టీ చేతిలో పెట్టి మరి ఈరోజు మరి తెలంగాణ ప్రతి వర్గంలో కూడా, ప్రతి రైతన్నలే కానీ అన్ని వర్గాల్లో మరి తిరిగి మరి తెలంగాణ మరి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఒకవైపు అయితే రైతులు అరిగోస పడుతున్న సందర్భం, మళ్ళీ తిరిగి ఈ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఇంటి పార్టీ అనే తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ శరణ్యం. తొలి దశ మలి దశ నుండి మన తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం దినోత్సవం దాకా ఏదైతే ఉద్యమంలో పాల్గొని వాళ్ళ అసువులు బాసినటువంటి వారికి మొదట వాళ్ళకు నివాళులర్పిస్తూ, మనకు వనరులున్నా కానీ మనం వాటిని అనుభవించలేనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి క్రమంలో మనం వారి ఆంధ్ర పాలకుల కానీ, తర్వాత మా రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారంలో అప్పుడున్నటువంటి ఏదైతే రాజకీయ పార్టీలు కానీ మన తెలంగాణ గురించి నిర్లక్ష్యం చేసినటువంటి టైంలో మన ప్రత్యేక రాష్ట్రంగా ఉన్నటువంటి పోరాడినటువంటి వ్యక్తి మన కేసీఆర్ గారు. వారు ఒకే పట్టు మీద ఒకే నినాదంతో మొత్తం సబ్బండ వర్ణాలను ఏకం చేసి స్వరాష్ట్రం కొరకు పాకులవాడి మన ఉద్యమంలో ప్రతి వర్గాన్ని అయితే ఇన్వాల్వ్ చేసి
ప్రతి వర్గం ద్వారా ప్రతి వర్గాలకు రాబోయే తరాలకు ఏదైతే మన ఉన్న వనరులను సమకూర్చాలి. మనకి ఏదైతే ఆహారం పండించే రైతులు అట్టడుగు నుండి ఇబ్బందులు పడుతున్నారు, వారికి మొదట ఏం చేయాలి అనేటువంటి ఒక ప్రణాళికాబద్ధంగా మన అధికారంలోకి వచ్చినాక మొదట ఈ గొలుసు కట్టు చర్యలు ఏవైతే ఉన్నాయో ఆ చర్యలను మిషన్ కాకతీయ అనేటువంటి ఒక పెద్ద ప్రణాళిక ఏర్పాటు చేసుకొని రాష్ట్రం అంతటా గొలుసు కట్టు ఒక ప్రణాళిక తీసుకొని మిషన్ కాకతీయ అనేటువంటి ఒక పద్ధతులు తీసుకొని దాన్ని మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి చెరువును నీళ్లు నిలువుండి మనైతే భూగర్భ జలాలు అడగంటకుండా భూగర్భ జలాలు పెరిగే విధంగా చేసినటువంటి ఘనత కేసీఆర్ ఒక పట్టుబట్టి అధికారులకు వచ్చినట్టు వితిన్ 2-3 సంవత్సరాల్లోనే మనకి 24 గంటల కరెంట్ ఇచ్చే విధంగా అంత ప్రణాళికబద్ధంగా చేసినటువంటి నాయకుడు మన కేసీఆర్ గారు. రైతు బంధు అనే పథకం తీసుకొచ్చి పెట్టుబడి ఒక ఆలోచన చేసి ప్రతి పంటకు ఏదైతే పంటకు మొదటి విత్తనం వేసే టైంలో పెట్టుబడి అందించే విధంగా ప్రణాళిక సిద్ధం చేసి చేయటం, ప్రతి ఊరికి ఏదైతే అంగన్వాడీ సెంటర్ల ద్వారా వారికి పౌష్టిక ఆహారం అందించే విధంగా ఒక ప్రణాళికబద్ధంగా చేసినటువంటి నాయకుడు కేసీఆర్. అదే కాకుండా వాళ్ళు జన్మించిన తర్వాత వాళ్ళకు కేసీఆర్ కిట్ అనేటువంటి ఒకటి పెట్టుకొని ఆ కేసీఆర్ కిట్టు ఏదైతే మగ శిశువు పుడితే 14,000, ఆడ శిశువు పుడితే 14,000, మగ శిశువు పుడితే 13,000 అనేది ఒక పెట్టి వాళ్ళకు ఏదైతే వాళ్ళు ఆ బ్యాలెన్స్ ఉన్నప్పుడు వాళ్ళకి ఇచ్చేటువంటి ఆ పౌష్టిక ఆహారాలు కానీ వాళ్ళకు చిన్న స్తోమతతో ఆర్థికంగా ఆదుకోవాలనే విధంగా మహిళలకు కూడా చేశారు. ఇప్పుడు ఏదైతే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవన్నీ కాకుండా మేము అదనంగా ఇస్తామని చెప్పి ఆశ చూపించి మహిళలకు ఏదైతే స్కూటీలు ఇస్తాం, మహిళలకు ఇంటింటికి ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్క మహిళకు 25,000 ఇస్తాం అనేటువంటి ఆశలు చూపించి ఏదైతే రైతులకు కూడా రైతు బీమా రైతు బంధు ఎక్కువ ఇస్తాం, వాళ్ళకు 10,000 ఇస్తే మేము 15,000 ఇస్తామని ఆశ చూపించి రైతులను కానీ అటు మహిళలు కానీ మోసపూరితమైన ఆలోచనతో తీసుకొచ్చి ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో కానీ అవి కూడా నెరవేర్చకుండా ఇప్పుడు ఏదైతే ప్రజలను మభ్యపెట్టి చేస్తూ ఉన్నదో ఈ యొక్క రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి ఏదైతే ఉన్నాడో ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ నాయకులు దాన్ని గమనించాలి. ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. ప్రజలు రాబోయే రోజుల్లో ఏదైతే గతంలో చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్కు ఏదైతే ఇస్తామని చెప్పి నమ్మించి కాంగ్రెస్ గద్దె ఎక్కిందో వారికి సరైన బుద్ధి చెప్పే విధంగా రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ నాయకత్వం ముందుండి వారికి ప్రజలందరికీ అండదండగా ఉండి రాబోయే వారికి రాష్ట్రమంతా సస్యమలంగా ఉండే విధంగా సాగరం చేస్తారని రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మా రాష్ట్ర ప్రజలందరికీ అలాగే మా ఎలిగడ్ మండల నాయకులకు ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు చెప్తూ జై తెలంగాణ, జై కేసీఆర్. అమరవీరుల త్యాగఫలమే ఇలా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు మొట్టమొదటిగా ప్రాణాలకు తెగించి చివరి దశకు పోయినటువంటి కేసీఆర్ గారికి ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మన నీరు మనకు మన వనరులు మనకు అనే నినాదంతో ఆయన ఎంతో ముందు జాగ్రత్తతో ఎన్ని రోజులు ఈ ఆంధ్ర పాలకుల చేతిలో మన బతుకులు అనే సిద్ధాంతం ముందుకు నడిపించుకొని తెలంగాణ సాధించినటువంటి మన తెలంగాణ అమరవీరులకు అదేవిధంగా కేసీఆర్ గారికి ఆయన ప్రాణత్యాగం చేసిండు. ఆ ప్రాణత్యాగ ఫలితమే ఇలా తెలంగాణ సాధించుకున్నాం. అదేవిధంగా ఇలా మనం ఒకటి మన వనరులు మన నీరు అని అంటే ఎల్లంపల్లి కానీ కాళేశ్వరం కానీ ఇలా ప్రాజెక్టులు కట్టి మనకు ఉదాహరణకు మిషన్ భగీరథ నీరు ఉందంటే ప్రతి ఇంటికి ఆ కేసీఆర్ ఫలితమే ఇవాళ ప్రాజెక్టుల ఫలితమే మన ఇంటింటికి నీరు తాగుతున్నాం. అంటే ఇలా మన తెలంగాణ ఉద్యమంతోనే ఆ నీరును సాధించుకున్నాం. మన ఇంటి దగ్గర నల్ల నీరు తాగుతున్నాం అంటే ఇలా ముందు జాగ్రత్తని ముందు చూపుతోని ఇలా తెలంగాణ సాధించుకొని మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ ఘనతని సందర్భంగా చెప్పుకుంటూ